ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో చిన్నప్పటి నుంచి మూవీస్లో చూడడం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్పడం అమెరికా గురించి అనమాట. సో అప్పుడు అనుకునేదాన్ని, అంటే అమెరికా ఇలా ఉంటుందా అలా ఉంటుందా, ఒక్కసారైనా అమెరికా వెళ్ళి చూడాలి అని చిన్నప్పుడు అనుకునేదాన్ని అనమాట. సో ఫార్చునేట్లీ 2015లో అమెరికా ఛాన్స్ వచ్చింది. మా హస్బెండ్ అయితే 2-3 months ముందు వచ్చేసారు నాకంటే. సో తనైతే ఫొటోస్ అవి పంపించే వాళ్ళు, ఇక్కడ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేవాళ్ళు. కానీ మనకు బొరకెక్కదు కదా, మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనకి బాగా అర్థం కాదు కదా. సో అలాగా నేను కూడా చూసేదాన్ని, కానీ మనకి అంత ఎక్కేది కాదనమాట. సో అందుకని నేను చాలా ఎక్సైటెడ్గా ఉండేదాన్ని, నాకు అమెరికా చూడాలి అండ్ ఛాన్స్ వచ్చింది కదా, బాగా ఎంజాయ్ చేయాలి, అన్నీ చూడాలి అనేసి. సో అలాగే వచ్చానమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు యూఎస్కి అంటే ఆ ప్రొసీజర్ అంతా ఏంటి అన్నది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నా ఫస్ట్ టైం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది కూడా, చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను తప్పకుండా దాని మీద ఒక వీడియో చేసి పెడతాను. సో నేను యూఎస్ వచ్చాక చాలా విషయాలు నాకు కొత్తగా అనిపించాయి అనమాట. చాలా చాలా విషయాలు యాక్చువల్లీ ఇండియాతో కంపేర్ చేస్తే. సో అన్ని విషయాలు ఈ వీడియోలో అవ్వదు కాబట్టి నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి అపార్ట్మెంట్స్ వెళ్ళేంత వరకు నేను ఏంటి అబ్జర్వ్ చేశాను, నాకు ఏంటి కొత్తగా అనిపించింది అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ తర్వాతదేమో ఇంకో పార్ట్ 2 అని చేసేసి అందులో షేర్ చేస్తాను అనమాట. సో నాది అబుదాబిలో ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్కి చేరిపోయాను. చేరిన తర్వాత బయటకు వచ్చాను లగేజ్ అంతా తీసుకొని. ఇంకా అప్పుడు అందరూ గ్రీటింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అందరూ హాయ్ హలో వెళ్తూ రావడం, అందరూ అంటే ఐ కాంటాక్ట్ అయితే చాలు హాయ్ హౌ ఆర్ యు అనేవాళ్ళు. సో అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, చాలా వింతగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఇండియాలో మనకి ఇప్పుడు ఇలాంటివి అలవాటు లేదు కదా. అంటే మన చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్సే హాయ్ హలో చెప్తారు, రోడ్డు మీద వెళ్తూ అందరూ చెప్పరు. సో ఇక్కడైతే నాకు ఎయిర్పోర్ట్లో అందరూ చెప్పేసరికి అంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఆ కాన్వర్జేషన్లో, లేదా నేను ఏం రిప్లై ఇవ్వాలి, నాకు చాలా కన్ఫ్యూజన్ అయ్యేది. సో చాలామంది అయితే మనకి హాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు, మన రిప్లై కోసం వెయిట్ కూడా చేయరు. సో జస్ట్ అది ఫార్మల్ గ్రీటింగ్స్ లాగా వాళ్ళు హాయ్ అది చెప్తారనమాట. సో మనం కూడా హాయ్ అని చెప్పేస్తాం. అండ్ ఇక్కడ క్యాషియర్స్, తర్వాత గ్రాసరీ అది కొనడానికి వెళ్ళినప్పుడు క్యాషియర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా హాయ్ హౌ వాజ్ యువర్ డే అవన్నీ చెప్తారు. దాని అర్థం వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పడమే, కాన్వర్జేషన్లో ఇంట్రెస్టెడ్ అని కాదనమాట. దాని అర్థం వాళ్ళు హాయ్ చెప్పారా, మనం హాయ్ చెప్పాం అంతే. సో అది నాకు చాలా చాలా వింతగా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత అయితే అలవాటు అయిపోయింది. సో ఆ తర్వాత అప్పుడు మాకు కార్ లేదు, అందుకని మా హస్బెండ్ నన్ను తీసుకోవడానికి వచ్చారు కదా. సో మేము బాట్ సిస్టంలో వెళ్ళామన్నమాట. సో బాట్ ఏమో ఒక మెట్రో ట్రైన్ సిస్టమ్ అనమాట. సో శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ నుంచి మనకి బాట్ స్టేషన్కి కనెక్టివిటీ ఉంది. సో అలా వెళ్ళిపోయి మేము ట్రైన్ ఎక్కి వచ్చేసాం. అది కూడా చాలా డిఫరెంట్ అనమాట, ఎందుకంటే అది అండర్ గ్రౌండ్, సగం ఏమో అండర్ వాటర్ కట్టారు అండ్ సగం నార్మల్ అనమాట. సో అది కూడా నాకు అలాంటి ట్రైన్ సిస్టమ్ నేను ఇండియాలో చూడలేదు. సో అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. నేను ట్రైన్లో కూర్చోగానే ఇంకా బయట అంతా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట, అన్నీ చూడడము. సో ఎంత గ్రీనరీ కనిపించిందంటే, సో నా లైఫ్ టైం మొత్తంలో అంత గ్రీనరీ అయితే నేను చూడలేదు. చాలా పచ్చటి పొలాలు, చెట్లు అవి చాలా చాలా కనిపించాయి ట్రైన్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో అనమాట. సో నేను అవన్నీ బాగా ఎంజాయ్ చేశాను, మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో కూడా ఎంత గ్రీనరీ ఉందంటే అంత గ్రీనరీ ఉంది, చాలా చాలా బాగుందనమాట. అవన్నీ చూసే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ షాకింగ్ పాయింట్ ఏంటి అంటే, మేము బాట్ స్టేషన్ దిగిన తర్వాత ట్యాక్సీ తీసుకున్నామంట. ట్యాక్సీ తీసుకుని ఇంటికి రావాలి, ఒక 10 minutes పడుతుంది. సో నేను ట్యాక్సీలో కూర్చోగానే చూశాను, డ్రైవర్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూర్చున్నారనమాట. సో లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ ఉంటుంది. సో అది చూసి షాక్ అయ్యాను. అంటే తెలుసు యూఎస్లో రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది అనేసి, బట్ ఎలా ఉంటుంది ఏంటి ఉంటుందని తెలియదు కదా. సో ఆయన లెఫ్ట్ హ్యాండ్లో కూర్చునేసరికి, లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ పట్టుకుని కూర్చునేసరికి అది నాకు కొత్తగా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంకా మేము బయలుదేరాం కదా. సో అందరూ ఇక్కడ రైట్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తారనమాట. సో మనకి ఇండియాలో ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్లో డ్రైవ్ చేస్తారు కదా, లెఫ్ట్ హ్యాండ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తారు కదా, ఇక్కడేమో రైట్ సైడ్ డ్రైవ్ చేస్తారనమాట. వెళ్ళే వెహికల్స్ అన్ని రైట్కి వెళ్తాయి అండ్ వచ్చే వెహికల్స్ అన్ని లెఫ్ట్లోంచి వస్తాయి అనమాట. సో ఇండియా కంటే ఇక్కడ ఆపోజిట్ డ్రైవింగ్ అనమాట. సో అది కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది.
ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే నో హాంకింగ్. ఇక్కడేమో హార్న్స్ అస్సలు కొట్టారండి అంటిల్ చాలా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ ఇంకా అయిపోతుంది, ఇంకా మన ఎదురుకుండా వెహికల్ వల్ల మనకి యాక్సిడెంట్ అవుతుంది లేదా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కానీ హార్న్ అస్సలు కొట్టకూడదు. సో హార్న్కి చాలా హై పెనాల్టీస్ అవి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడైతే నేను ఇప్పుడు వరకు వచ్చిన యూఎస్లో ఒక 3-4 సార్లు హాంకింగ్ వినుంటాను అంతే. సో జనరల్గా అయితే హాంకింగ్ అస్సలు చేయరనమాట. సో ఇది కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ మేము అపార్ట్మెంట్స్కి చేరిపోయాము. సో అపార్ట్మెంట్స్ చేరంగానే చాలా నీట్గా అంతా ఉంది అండ్ అన్ని అపార్ట్మెంట్స్ కూడా వుడ్తో కట్టినవన్నమాట. సో అది కూడా నేను ఇండియాలో ఉన్నప్పుడు విన్నాను, ఇక్కడైతే అంతా వుడ్తో కన్స్ట్రక్షన్ అవుతుంది, మన ఇండియా లాగా కాంక్రీట్ కాదు అని విన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. సో ఇంటికి రాగానే నేను ముందు వాల్స్కి ఇలా ట్యాప్ చేసి నాక్ చేసి చూశాను అనమాట. నిజంగానే వుడ్తో కట్టిన అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడాను. సో ఇది కూడా నాకు చాలా చాలా వింతగా అండ్ ఆశ్చర్యంగా అనిపించింది. సో ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అబ్జర్వ్ చేశాను కొత్తగా అనిపించింది అంటే, ఇంటిలో ఎంటర్ అవ్వగానే కార్పెట్స్ ఉన్నాయన్నమాట. సో మాదైతే ఫుల్లీ కార్పెట్ అపార్ట్మెంట్ అనమాట. కిచెన్లో ఉండదు కార్పెట్, అంతే. లివింగ్ రూమ్ తర్వాత ఏమో బెడ్రూమ్స్లో అయితే కార్పెట్ అయితే ఉంటుంది. సో అది చాలా కొత్తగా అనిపించింది. మా హస్బెండ్ అంటూ ఉండేవాళ్ళు ఇక్కడ కార్పెట్స్ ఉంటాయి, వాక్యూమ్ క్లీనింగ్ చేసుకోవాలి, నార్మల్గా చీపురు పెట్టి తుడవడానికి అవ్వదు అనేసి. సో అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాను అనమాట. సో కార్పెట్స్, సో అలాగే మనకి వుడెన్ ఫ్లోర్ ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, బట్ ఇంకా తర్వాత హాఫ్ కార్పెట్ హాఫ్ వుడెన్ కూడా ఉంటాయి. బట్ మ్యాక్సిమం అయితే ఇక్కడ కార్పెట్తో ఉన్న ఇల్లే ఉంటాయి, ఎందుకంటే చలికి కార్పెట్ అన్నది మనకి కాపాడుతుంది కాబట్టి కార్పెట్తో ఉన్న ఇల్లులే ఉంటాయి అనమాట. సో అది కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది, ఇండియాలో ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఆ తర్వాత ఇంకా కొత్తగా ఏమనిపించింది అంటే, ఇంట్లో అప్లయన్సెస్ అన్ని, కిచెన్లో అప్లయన్సెస్ లైక్ డిష్ వాషర్, తర్వాత గ్యాస్ అవెన్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, తర్వాత ఏమో వాషింగ్ మెషిన్, డ్రాయర్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇది కూడా చాలా కొత్తగా అనిపించింది. అంటే ఇండియాలో నేను పెద్ద పెద్ద సిటీస్లో ముంబై, బెంగళూరు అటుపక్క విన్నాను ఇలా అప్లయన్సెస్ ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ ఇస్తారు రెంట్కి అనేసి. బట్ ఇక్కడైతే కామన్ అనమాట. 99% ఇళ్లలో అన్నీ కూడా అప్లయన్సెస్తో పాటే రెంట్కి ఇస్తారనమాట. సో ఈ అప్లయన్సెస్ అన్నీ అపార్ట్మెంట్ వాళ్ళే ఇస్తారు. సో నేను చూడంగానే నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇంకో విషయం మా హస్బెండ్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అండ్ విన్నాను, చూశాను కూడా టీవీస్లో గట్టా, ఏమంటే మనం బయట బట్టలు ఎండవేసుకోవడానికి అవ్వదని. నిజంగానే ఇక్కడ బట్టలు ఎండవేసుకోవడానికి అవ్వదండి. అంటే చిన్న చిన్నవన్నీ కూడా చాలామంది ఆ పేటియోలో ఎండవేసుకుంటారు, బట్ ఎవరైనా చూస్తే ఫైన్ అది కూడా ఉంటుందని విన్నాను. సో ఇక్కడైతే మనకి వాషర్స్తో పాటు డ్రాయర్స్ ఉంటాయన్నమాట. సో అందులో 100% బట్టలు డ్రై అయిపోతాయి, ఇంకా తీసి మడత పెట్టేసుకోవడమే. సో అదైతే కంపల్సరీ ప్రతి ఇళ్లలోనే ఉంటాయి. సో అది కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది. సో ఇంకో విషయం ఏంటి అంటే, ఇక్కడ ఫైర్ అలార్మ్స్ అనేవి కంపల్సరీ ఇంట్లో ఉంటాయండి. సో ఫైర్ అలార్మ్స్ కూడా నాకు చాలా కొత్త కాన్సెప్ట్, నేను ఎప్పుడూ కూడా వినలేదు దాని గురించి. సో అంటే మనకి ఇంట్లోని ఎక్కువ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినా, ఎక్కువ పొగది వచ్చినా సరే ఫైర్ అలార్మ్ మోగుతుందనమాట. సో దానివల్ల ఫైర్ ఎస్టింగ్విషర్స్, ఫైర్ ఇంజిన్స్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఫైర్ అలార్మ్ అన్నది కూడా చాలా ప్రతి కామన్ అనమాట ఇక్కడ. ఒకసారి నేను రొట్టెలు చేస్తుంటే ఫైర్ అలార్మ్ కూడా మోగింది, ఇంకా టవల్తో దాన్ని ఇలా ఆరపెట్టుకున్నాం అనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. సో ఫైర్ అలార్మ్ అన్నది చాలా కామన్, యుఎస్లో ప్రతి ఇళ్లలో ఫైర్ అలార్మ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, ఇండియాలో లాగా బాత్రూమ్స్లో మనం స్నానం చేస్తాం కదా, అలా ఉండదన్నమాట. వాటర్ బయటికే రాదు, బాత్ టబ్ అన్నది ఉంటుంది, బాత్ టబ్లోనే మనం స్నానం చేయాలి. సో అది కూడా చాలా కొత్తగా అనిపించింది. స్టార్టింగ్లో అలవాటు అవడానికి 2-3 రోజులు అయితే పట్టింది. సో బాత్రూంలో అందరూ స్నానం చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, టిష్యూ పేపర్ రోల్స్ యూస్ చేస్తారు అంటారు కదా, సో అది కంపల్సరీ నిజమండి. సో ఇలా ఇక్కడేమో ఫాసెట్స్ అవి ఉండవు, సో టిష్యూ పేపర్ రోల్సే ఉంటాయి. సో అలాగనమాట, ఇక్కడైతే అవే యూజ్ చేస్తారు. సో అది కూడా చాలా వింతగా కొత్తగా అనిపిస్తుంది. తర్వాత మనం గ్రాడ్యువల్లీ అడ్జస్ట్ అయితే అయిపోతాము, అలవాటు అయితే అయిపోతుంది. సో అవండి నేను ఇంటికి వచ్చే వరకు ఇంట్లోని ఇవన్నీ అబ్జర్వ్ చేసిన విషయాలు అనమాట. ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి నాకు. సో ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఈ వీడియోలో ఇంత చేస్తున్నాను, ఎందుకంటే లెంతీ అయిపోతుంది. ఆ తర్వాత పార్ట్ 2లో మిగతా విషయాలు నాకు కొత్తగా ఏంటి అనిపించాయి అన్నది డెఫినెట్గా మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఎవరైతే యూఎస్కి రాలేదో వాళ్ళందరికీ ఇవి వింతగా కొత్తగా అనిపించవచ్చు.
బట్ ఇది వాస్తవం, ఇలాగే ఉంటుందన్నమాట యూఎస్. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అవును కదా మేము కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా అని మీ మెమరీస్ అన్ని గుర్తొచ్చి ఉంటాయి మీకు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.